శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. చేసే కార్యక్రమంలో ప్రతి విషయం సఫలీకృతం అవుతుంది అనుకుంటాం. ఒక పని ముందుకు వెళ్ళింది, పని అయిపోయింది అనుకుంటాం, కానీ వెనక్కి వెళ్తుంది. రాశి అధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. అంత అనుకూలంగా లేదు. చేసిన పని మళ్ళీ చేయడం, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అనుకుంటే అది వెనక్కి వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఏ విధమైన సరే శుభకార్యం నిర్వర్తించాలి, చక్కగా మనం 10 మందిలో హుందాగా ఉండాలనుకుంటారు, కానీ ఎక్కడో చోట మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతాన పరంగా, ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక దూర ప్రాంత ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనకడుగు వేయకుండా, ముందుకు వెళ్ళండి. భవిష్యత్ బాగుంటుంది. అదేవిధంగా మనసు పరిధిలాగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలా వెళ్తే బాగుంటుందా, ఇలా వెళ్తే బాగుంటుందా, ఏ ఆలోచన అయినా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభాధిపతి అయిన రవి భాగ్యంలో ఉన్నారు. సింహానికి ఉన్నంత బలం మీకు ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించరు. ఇంట్లో మటుకి మీరు పూలే, వీధిలో మటుకి ఎవరేమనుకుంటారో, ఎలా ఉంటుందా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఇంట్లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉండండి. ప్రతి విషయాన్ని భయపడుతూ వెళ్లకుండా స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపు ఆరావల కుంకుమతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం కొంతవరకు బాగుంది. విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ఇతర నావిగేషన్స్కి, సోషల్ మీడియాకి సాధ్యమంతకు దూరంగా ఉండడం, ఫోన్లకి దూరంగా ఉండడం. ఫోనే కదా, మొబైలే కదా, మనం చూస్తే ఏముంటుంది అని అనుకుంటారు. దానివల్ల మీ టైంని ఎంత వృధా చేసుకుంటున్నారో మీకు తెలియకుండా పోతుంది. సాధ్యమైనంత వరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైనా సరే మనం ఒక స్థాయిని సంపాదించుకోవాలి అనుకుంటారు, కానీ ఎవరు ఏదో చెప్పడం, దాన్ని డైవర్ట్ అవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారం చక్కగా ఉంటుంది, లాభాలు బాగుంటాయి, కానీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. అప్పులు ఎలా తీర్చాలి, డబ్బులు వచ్చిన దానికే సరిపోతుంది. కొత్త వ్యాపారం ఎలా ప్రారంభిస్తే బాగుంటుంది, అది నూతనంగా భాగస్వామి వ్యాపారం చేయాలా లేదా సొంతంగా చేసుకుంటే బాగుంటుందా, ఈ ఆలోచన ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకోవడం ఉత్తమమైంది. అయితే ప్రస్తుత కాలంలో మనకి ఉన్న వ్యాపారాన్ని రన్ చేసుకోవడం చెప్పదగినది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ముందుకు వెళ్ళండి. మంచి లాభాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఈ సంబంధం చేసుకోవాలా వద్దా, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.